గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండ్ పింఛన్ల పెంపు, అలాగే అన్నా క్యాంటీన్లు, అలాగే అమరావతి డెవలప్మెంట్, ఇవన్నీ చూస్తారు. కానీ మెయిన్గా మాత్రం 5 సంతకాలు పెడుతున్నారు. డిఎస్సి మెగా డిఎస్సి 13,000కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్టు నిర్ధారణ, అవన్నీ కూడా ఒకేసారి ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అట్లనే ల్యాండ్ యాక్టింగ్ చట్టం అది కూడా రద్దు చేస్తారు ఇవాళ. అలాగే అన్నా క్యాంటీన్లు 183 క్యాంటీన్లు ఓపెన్ చేసే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, సాయంత్రం 5 రూపాయలు, 15 రూపాయలు ఇచ్చేస్తే ఒక పేదవాడికి భోజనం వస్తుంది. దీని గురించి 31 కోట్లు ఖర్చు అవుతుందని. అట్లనే ఇప్పుడు నిరుద్యోగంకి నైపుణ్య శిక్షణ, ఇవన్నీ కూడా ఒక 5 సంతకాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ 5 సంతకాలు చేసిన తర్వాత పింఛన్లు 7,000 రూపాయల పింఛన్ జూన్ 1వ తారీఖున, జూలై 1వ తారీఖున ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఆ 7,000 ఈ సంవత్సరం. అలాగే వికలాంగులకు 6,000 ఇచ్చి అట్లానే మంత్రి పదవులు, జనసేనకి మంత్రి పదవులు, కీలక శాఖలు ఇచ్చేలా చేస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామ అభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉండే అవకాశం ఉంది. అలాగే నాదెండ్ల మనోహర్ గారికి పౌర సరఫరా శాఖ, అలాగే కందులు దుర్గేష్ గారికి పర్యాటకం, ఫోటోగ్రఫీ శాఖ కేటాయిస్తున్నట్లు సమాచారం. అలాగే హోమ్ మినిస్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకోవట్లేదు, గ్రామ అభివృద్ధిని తీసుకుంటున్నారు. అలాగే లోక్సభ అసెంబ్లీ స్పీకర్గా క్షత్రియ సామాజిక వర్గం రాజులకి ఏది కేటాయించలేదు కాబట్టి అది కేటాయించే ఆలోచనలో ఉన్నారు. లోక్సభ స్పీకర్గా అధ్యక్ష అని జగన్ గారు అంటారు, చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఆ సీట్ని రఘురామకృష్ణరాజు గారు ఉండి నుంచి గెలిచారు కదా, అంతకుముందు నరసాపురం పార్లమెంట్ నుండి గెలిచారు కాబట్టి ఆ తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి వైసీపీ మీద ఎన్నో కేసులు ఇవన్నీ పెట్టినా సరే అలా స్ట్రాంగ్గా నిలబడి, అలాగే గుంటూరు సిఐడి సునీల్ కుమార్ గారి మీద కూడా కేసు పెట్టారు కదా రఘురామకృష్ణరాజు గారు, ఆయన స్పీకర్గా ఉండే అవకాశం ఉంది రఘురామకృష్ణరాజు గారు. అలాగే నారా లోకేష్ గారికి కూడా ఐటీ శాఖ మంత్రి అవకాశం ఉంది. అట్లనే స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు. అలాగే 5 సంతకాలతో ఈవేళ చంద్రబాబు నాయుడు తిరుపతి నుంచి వచ్చిన 5 సంతకాలు చేసి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తారు.